హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు. మేము ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, 2 డేస్ హాలిడేస్ వచ్చాయి, మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము అని. ట్రిప్లో ఒక భాగం అయితే మ్యూజియం అండి, అంటే ఇండోనేషియా వాళ్ళ ఆర్మీ మ్యూజియం. ఇదైతే చూద్దామండి. అక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఫ్లైట్స్ ఎప్పుడు ఏ టైం యూజ్ చేశారు, ఏ యుద్ధానికి యూజ్ చేశారు అనేది, ఏ ఫ్లైట్స్ యూజ్ చేశారు అనేది వాళ్ళైతే పెట్టారు మొత్తం మ్యూజియంలో. ఎవరైతే పాస్డ్ అవే అయ్యారో వాళ్ళు తెచ్చిన మెడల్స్, మళ్ళీ అండ్ రిమైనింగ్ థింగ్స్ ఉంటాయి కదండి వాళ్ళవి, మెడల్స్ అవన్నీ మొత్తం అయితే ఒక రూమ్లో అయితే పెట్టారు. మొత్తం చూపిస్తాను. ఇది ఏంటంటే బయట ఏరియా అండి, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లైట్స్ ఇవన్నీ మొత్తం బయట అయితే మ్యూజియంగా పెట్టారు. అంతా చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మనమైతే లోపలికి వెళ్ళాక అన్నీ అయితే చూద్దామండి. ఇది వాళ్ళు యూజ్ చేసిన ట్రక్ అండి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. అదేంటంటే మనకి రూమ్కి బయట అండి, మొత్తం ఎలా ఉందో మ్యూజియం బయట చూడండి ఎంత బాగుందో, ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో మొత్తం వాళ్ళ దగ్గర. ఇంకా మనమైతే లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళాక నేనైతే మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసారా అండి, వాళ్ళ ఫొటోస్ ఏదైతే వేసారు కదా, అక్కడ వాళ్ళ స్టాచ్యూస్ ప్లస్ వాళ్ళు ఏ ఫ్లైట్లో వెళ్ళేసి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చేశారు అనేది మొత్తం వాళ్ళైతే అక్కడ బ్రీఫ్గా రాసించారు. ఇక్కడ ఒక ఫ్లైట్ ఉంది చూడండి, చాలా బాగుంది. అక్కడైతే మేము ఫోటో దిగేసాం. ఇక్కడ చూడండి వాళ్ళు యూజ్ చేసిన బుల్లెట్స్, అండ్ అక్కడ పేపర్లో కనిపిస్తుంది కదా, అదైతే వాళ్ళ గురించి అండి. వాళ్ళు యూజ్ చేసిన బ్యాగ్స్, 2 బ్యాగ్స్ ఉన్నాయి చూడండి అక్కడ. అది వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఫోటో, అండ్ వాళ్ళ గురించి అయితే అక్కడ రాశారు చూడండి. వాళ్ళు తెచ్చిన మెడల్స్ అవన్నీ అక్కడ రాశారు. ఇక్కడ కూడా వాళ్ళ వర్క్లో ఉన్న ఫోటో. ఇలాగండి ఎవరైతే ఇక్కడ వర్క్ చేశారో, ఎవరైతే పాస్డ్ అవే అయ్యారో వాళ్ళ స్టాచ్యూ వేసేసి, అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్, అండ్ వాళ్ళు ఏ పని అయితే చేశారో, వాళ్ళు ఎలా చనిపోయారో మొత్తం అనేది ఒక దగ్గర అయితే పెట్టారు. వాళ్ళకి ఒక రూమ్ అయితే అలాట్ చేసేసి ఇదైతే ఒకరిదండి. నెక్స్ట్ అలా చాలామంది ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదండి, ఒక చైర్ అయితే ఉంది. ఆ చైర్ అయితే ఫ్లైట్లో చైర్ అంటండి. అది వాళ్ళు ఫ్లైట్ బ్లాస్ట్ అయింది. అప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు ఫ్లైట్లో నుంచి కింద చైర్ అయితే పడ్డదంట. అందుకని తను కూర్చున్న చైరు, తన బట్టలు, ఇవన్నీ చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. తనకు వచ్చిన మెడల్స్, అలాగా ఆఫీసర్స్కి ఏవైతే వచ్చాయి మొత్తం చూడండి. ఫ్లైట్ ఎలా బ్లాస్ట్ అయిందో, అలా బ్లాస్ట్ అయినప్పుడు కింద అయితే చైర్ పడ్డదంట. ఆ చైరు అక్కడ ప్లస్ ఇండోనేషియా మ్యాప్, ఎక్కడైతే ఫ్లైట్ బ్లాస్ట్ అయిందో అక్కడ అది మ్యాప్ పెట్టారండి. చూడండి వాళ్ళు యూజ్ చేసిన గన్స్, సంథింగ్ అయితే చాలా ఉన్నాయి. వాళ్ళ యూనిఫామ్స్ అండి, తను వేసుకున్న ఆఫీసర్ వేసుకున్న యూనిఫామ్, అది యుద్ధం చేసినవి చాలా అయితే ఉన్నాయి ఫొటోస్. అవన్నీ మీకు చూపిస్తాను చూడండి.
ఇక్కడైతే ఏ కేటగిరీకి ఏ యూనిఫామ్ అనేది ఇక్కడైతే పెట్టారు. మొత్తం అలాగే మొత్తం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అక్కడ అన్ని యూనిఫామ్స్ అన్నీ చూపిస్తారు చూడండి ఇప్పుడు.
ఇప్పుడు ఈ ఫ్లైట్స్ ఉన్నాయి కదండీ! ఇవైతే వాళ్ళు ఏ యుద్ధంలో యూజ్ చేశారు, ఏ కంట్రీ మీద యూజ్ చేశారు, ఇది ఏ కంట్రీలో తయారైంది అనేది బ్రీఫ్‌గా ఇచ్చారండి. ఏ ఇయర్‌లో యుద్ధం జరిగితే ఇది పాడయింది అనేది మొత్తం వీళ్ళు మ్యూజియంలో మొత్తం బ్రీఫ్‌గా ఇచ్చేశారు. అక్కడ స్కానర్ కూడా ఇచ్చారు. అప్పుడు దానికి బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తది. స్కానింగ్ చేస్తే నేనైతే ట్రై చేశానండి అలాగ స్కాన్ చేసి. చూడండి ఇక్కడ అన్నీ మొత్తం మ్యూజియంలో అన్నీ పాడైపోయినాయండి యుద్ధాలలో చేసేసి. అలా అని వాళ్ళు మ్యూజియంగా పెట్టారు. వాళ్ళ ఫ్లైట్స్ అండ్ ఇవన్నీ మిసైల్స్ ఇవన్నీ చూడండి. అంత ఎవ్రీ ఫ్లైట్ దగ్గర దాని గురించి మొత్తం చెప్పేశారు. మేమైతే ఈ ఫ్లైట్ లోపలికెళ్ళేసాం. Thank you.